దృష్టికి తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి అంశం మానేరు మీద బ్రిడ్జ్ విషయంలో గౌరవ ఆనాటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలిసినటువంటి అంశం అధ్యక్ష. ఇది కరీంనగర్ ఆనాటి వరంగల్ జిల్లాల మధ్య మానేరు మీద ఓడేడు గర్మిల్లపల్లి మధ్యన ఒక బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష. ఆ రోజు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా, నేను పుట్టమది గారు శాసనసభ్యులుగా కొనసాగినటువంటి సమయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి వారి ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. చాలా టైం గడిచింది. 60-70% పూర్తయి మిగతాది పూర్తి కాకుండా ఏ లక్ష్యంతోనైతే నిర్మాణం చేపట్టడం జరిగిందో అది నెరవేరడం లేదు అధ్యక్ష. దీనివల్ల ఉపయోగం ఏంటంటే గోదావరి కని టు వరంగల్ వయా కరీంనగర్ 132 నియోజకవర్గాలు అధ్యక్ష. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 100 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష. అంటే గోదావరి కని కరీంనగర్ వరంగల్ రూటు చాలా బిజీ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి రూట్ అధ్యక్ష. దానికి ప్యారలల్గా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే సౌకర్యం వస్తుంది అధ్యక్ష. దీంట్లో ఇంకో కోణం ఏంటంటే ఓడేడుకు సంబంధించినటువంటి గౌడ సోదరులకు వాళ్ళ తాడి చెట్లన్నీ కూడా యువతలి ఒడ్డున ఉంటాయి అధ్యక్ష. ఈ వర్షాకాలం వాళ్ళు ఎంత భయంకరమైన సాహస విన్యాసాలు చేస్తారు అని అంటే, వాళ్ళు గీయడానికి చెట్టు చెడిపోకుండా ఉండడం కోసం గీత అనివార్యం కాబట్టి 3 కిలోమీటర్లు పైకి పోయి నదిలో దూకి మళ్ళీ 2 కిలోమీటర్ల కింద చాలా నైపుణ్యంతో వచ్చి కళ్ళు గీసుకొని వెళ్తుంటారు అధ్యక్ష. చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఈ మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేను ఆ ప్రాంతానికి పోతే అక్కడ ఉండేటువంటి గౌడ సోదరులు ఇతరత్ర అన్ని వర్గాల వారు కూడా తక్షణం దీన్ని పూర్తి చేయించడం అవసరమైనటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా వరకు పూర్తయింది. ఆ నిర్మాణం పూర్తి చేస్తే 2 జిల్లాల ప్రజలకు గొప్ప సౌకర్యం అందుబాటులోకి వస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను.